పరిశుద్ధుడు 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 అయిన తండ్రి, స్తుతి వందనములు స్తోత్రములు. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయంగా ఉన్నావు. నీ బలమును గూర్చి నేను కీర్తించెదను, ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను. మహోన్నతుడు అయిన తండ్రి, దివ్యమైన వాగ్దానము చేత మమ్మల్ని తృప్తిపరిచినందుకు స్తోత్రములు తండ్రి. మా బలము, మా ఎత్తైన కోట, మా ఆశ్రయము తండ్రి. ప్రతి ఉదయము కూడా నీ కృపతోనే మమ్మల్ని తృప్తిపరచుచున్నారు తండ్రి. ఉదయమున ప్రభువానైన నీ కృపావార్తను మాకు వినిపిస్తూ మాలో ఉత్సాహాన్ని, సంతోషాన్ని నింపుతున్న దేవుడివి తండ్రి. దినదినము ప్రభువా, నూతనముగా మా ఎడల మీకు ఎంతో వాత్సల్యత కలుగుచున్నది నా తండ్రి. మా బలమైన దేవునికి మేము నిరంతరము ఆనందగానము చేసే కృపను దయచేయండి తండ్రి. ఈ దినము మేము సంతోషంగా, సమాధానముగా ఉన్నామంటే తండ్రి, మీరు మాకు నిరంతరము కూడా కాపుదల, భద్రత, క్షేమము, సంతోషము ఇవ్వబట్టే నా తండ్రి మీకు వందనాలు. మీ భద్రతలో మమ్మల్ని నిరంతరము కూడా ప్రభువా కాచి కాపాడుతూ మాకు ఆశ్రయముగాను, మాకు కేడెముగాను, మాకు రక్షణగాను, మాకు కవచముగాను ఉంటున్న దేవుడివి తండ్రి. దేవా, మా పరిస్థితులు తండ్రి ఏ రీతిగా ఉన్నప్పటికీ కూడా ప్రభువా మీరే మాకు బలమవుతున్నారు తండ్రి, మీరే మాకు ధైర్యం అవుతున్నారు దేవా. అందును బట్టి మీ ఘనమైన నామాన్ని స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము తండ్రి. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను, వారి కుటుంబంను ప్రభువా దీవించి ఆశీర్వదించుమని క్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.